నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిరియాల వెంకట్రావు ఈ పేరు వింటే కాపు జాతి పులకిస్తుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కాపులు అణగదొక్కబడుతున్నారన్న ఆవేదనతో ఉద్యమానికి నాంది పలికిన శక్తి మిరియాల వెంకట్రావు. కాపునాడు స్థాపించి కాపులకు రావాల్సిన హక్కుల కోసం దశాబ్దాల పాటు పోరాటం సాగించిన నేత. కాపుల సంక్షేమమే ఊపిరిగా కాపుల కోసమే తన బ్రతుకును అంకితమిచ్చిన మిరియాల వెంకట్రావు జీవిత గాథపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. భారతదేశం అనేక కులమతాల సమ్మేళనం. ఇన్నేళ్ల స్వాతంత్రంలో దేశంలో కేవలం కొన్ని కులాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత శిఖరాలను చేరాయంటే ఆశ్చర్యం లేదు. బడుగు బలహీన వర్గాలు ఇంకా అట్టడుగునే బ్రతుకు పోరాటం సాగిస్తున్నాయి. తెలుగునాట కులాల ప్రభావం చాలా ఎక్కువన్న సంగతి రహస్యమేమీ కాదు. ఎదిగే కులాలు ఎదుగుతుంటే చాలా కులాలు మాత్రం అనాదిగా వెనక్కు నెట్టివేయబడుతున్నాయి. సమాజంలో జనాభా పరంగా అధిక సంఖ్యాక వర్గాలు నేటికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం అత్యంత విషాదం. కాపు సామాజిక వర్గం కూడా ఈ కోవలోకే వస్తుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని అంతమొందించేందుకు పుట్టిన యోధుడే మిరియాల వెంకట్రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపు సంఘాలు అంటూ తెలియని రోజుల్లో కాపు సంఘాల గురించి తెలియజేసిన ఉద్యమ వీరుడు మిరియాల వెంకట్రావు. రాజమహేంద్రవరంలో 1939 డిసెంబర్ 25న వెంకట్రావు జన్మించారు. విద్యార్థి దశలో సోషలిస్టు పార్టీ ప్రభావానికి లోనయ్యారాయన. తండ్రి అప్పజెప్పిన వ్యాపార బాధ్యతల్ని స్వీకరించి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. వ్యాపారంలో భాగంగా చిన్న వయసులోనే కలకత్తా వంటి మహానగరాలకు కూడా వెళ్లి వస్తుండేవారు. తొలుత ముత్యాలు, పగడాల వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు తర్వాత సివిల్ కాంట్రాక్టులు చేసేవారు. రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఎక్కువగా కాంట్రాక్టులు చేశారు. ఆ సమయంలో ఆత్మరక్షణ నిమిత్తం ఎప్పుడూ రివాల్వర్ వెంట ఉండేది. ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో పాటు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి తన కులం ఎదుర్కొంటున్న అనేకానేక అవమానాల్ని, చీత్కారాల్ని పరిచయం చేసింది. వాటి ఫలితమే కాపుల్ని ఉద్యమం చేపట్టేలా, ముందుండి నడిపే నాయకత్వ బాధ్యతలు స్వీకరించేలా చేసింది. సామాజికంగా, రాజకీయంగా కాపులను చైతన్యవంతులను చేశారు మిరియాల వెంకట్రావు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను కూడా విస్మరించి కాపుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు. కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలుగు ప్రాంతాలు నలుమూలలా పర్యటించి సేవలు అందించారు. కాపులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందంటూ 1982లో ఆయన విజయవాడలో కాపునాడును ఏర్పాటు చేశారు. నాటి నుండి చనిపోయేంత వరకు కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యమివ్వాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు సందర్భాల్లో ఉద్యమిస్తూ వచ్చారు. విశాఖపట్నంలోని సీతమ్మధార నుండి కాపుల కోసం ఒక పత్రికను ప్రారంభించి ఉచితంగా పంపేవారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. 75వ ఏట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వెంకట్రావు చికిత్స పొందుతూ 2014లో తుదిశ్వాస విడిచారు. మిరియాల వెంకట్రావు అనగానే కాపుల కోసమే పుట్టిన మనిషి అంటారు కొందరు. కొందరైతే కాపుగాసిన మా నాయకుడు మిరియాల అంటారు. కాని ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగునాట ఎందరో కులనాయకులు ఉన్నా పరకుల ద్వేషంతో కాక స్వకుల మిత్రత్వంతో మనస్సులు గెలవాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పిన విభిన్న వ్యక్తిత్వం మిరియాలది. ఆయన ఇల్లు అన్ని కులాల, అన్ని వర్గాల వారి రాకతో నిత్యం కోలాహలంగా ఉండేది. దళిత, బీసీ నేతలు, విద్యార్థి నాయకులు ఇలా అందరూ సలహాలు, సూచనల కోసం ఆయన్ని కలిసేవారు. వెంకట్రావు పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన జీవితంలో అధిక భాగం విజయవాడతోనే ముడిపడింది.
విద్యార్థి దశ నుంచే సామ్యవాద భావాలను కలిగి ప్రతి సామాజిక అంశాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తును నిర్మించుకున్నారు. తరువాత అదే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపింది. ట్రేడ్ యూనియన్ నాయకుణ్ణి చేసింది. రిక్షా కార్మిక సంఘం మొదలుకుని ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల వరకు ఆయన నాయకత్వంలో పనిచేశాయి. జక్కంపూడి రామ్మోహన్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, గొల్లపల్లి సూర్యారావు, జీవి హర్షకుమార్ వంటి నాయకులు వెంకట్రావు అనుచరులుగా ఉన్నారు. ఇక జై ఆంధ్ర ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద జైలుకు కూడా వెళ్లారు మిరియాల. ఒక ఉద్యమ నేతగా సమస్యలు ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం అన్నది స్వయంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్నారాయన. సాహిత్య, నాటక, కళారంగాలంటే ఎనలేని అభిమానం. బీసీ దళిత నేతలు తరచుగా ఆయన్ని కలిసేవారు. 1988లో జరిగిన కాపునాడు సభ తన ఉద్యమాలకు స్ఫూర్తి అని మందకృష్ణ అన్న సందర్భాలు ఎన్నో. దీర్ఘకాలంగా దోపిడీకి గురవుతున్న కాపు కుల ప్రతినిధిగా ఆలోచనలు మొదలయ్యాక జనాభాలో 27% ఉన్న కాపులకు రాజ్యాధికారంలో 2% కూడా దక్కడం లేదని గ్రహించారు. ఆలోచనలు చిగురించాక కాపు మహాసభను 1982లో ప్రారంభించారు. తక్కువ జనాభా కలిగిన కులాలవారు ఎక్కువ జనాభా ఉన్న కాపులను అణగదొక్కడాన్ని మిరియాల సహించలేకపోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు యాత్ర చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులందరినీ సమీకరించారు. అందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. కృష్ణానదీ తీరంలో లక్షలాది మంది కాపులతో జరిపిన కాపునాడు మహాసభ తెలుగునాట ప్రభుత్వాలనే మార్చేసింది. అదే ఏడాదిలో జరిగిన వంగవీటి రంగా హత్యోదంతం కాపుల రక్తాన్ని మరిగించింది. కాపులు చాచి కొట్టిన దెబ్బకు అప్పటి ప్రభుత్వం చావు దెబ్బతింది. ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే అన్న భావన కాపుల్లో నింపడంలో మిరియాల వెంకట్రావు విజయం సాధించారు. ఇప్పటికీ కాపుల అక్షరాస్యత తగినంతగా లేదన్న విషయం ఆయన్ని ఎప్పుడూ బాధించేది. కుల పెద్దలతో అనేక వందల మందికి స్కాలర్షిప్లు ఇప్పించేవారు. చదువులకు ఆర్థిక సాయం చేసేలా ప్రోత్సహించేవారు. అనేక కళ్యాణ మండపాలు వీరి నేతృత్వంలో రూపుదిద్దుకున్నాయి. కార్తీక వన సమారాధనల నిర్వహణతో వెనుకబడిన కులాల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించారు. కాపు ప్రజాప్రతినిధులకు సన్మాన సభలను ఏర్పాటు చేసి మీ వెనుక మేమున్నామని వారిలో ధైర్యాన్ని నింపారు. కోరి వచ్చిన పదవులను తోసిపుచ్చారు. కాపుల కోసం పనిచేసిన మార్గదర్శకుడు మిరియాల వెంకట్రావు. కాపుల సుదీర్ఘ చరిత్రలో మిరియాల వెంకట్రావు కాపు ఉద్యమం ఓ ప్రత్యేక అధ్యాయం, ఓ సువర్ణ అధ్యాయమని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. నాటి ఉమ్మడి ఏపీలో కాపునాడు ఊపిరి పోసుకోకముందు అప్పటి వరకు కాపు మహాసభగా, తెలగ అభ్యుదయ సంఘంగా, కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘంగా మాత్రమే తెలుగునాట కాపు సంఘాలు వ్యాప్తిలో ఉండేవి. అలా ఉన్న సంఘాలన్నింటి మేలు కలయికగా మిరియాల వెంకట్రావు కృషితో కాపునాడు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన నాటి నుండి ఎన్నో ఆటుపోట్లను ఢీకొంది. కాలం కరిగే కొద్దీ నాయకత్వం ఎన్నో రంగులు మారింది. కానీ ఉద్యమ స్వరూప స్వభావాలు మారలేదు. పునాది బలంగా ఉంటే బీటలు వారినా భవంతిని మరమ్మత్తు చేసుకోవచ్చు, మహాభాగ్యంగా నిలబెట్టుకోవచ్చు. ఆ పునాది పేరే మిరియాల వెంకట్రావు. పూర్వాపరాల్లోకి వెళ్తే 80వ దశకంలో మిరియాల వెంకట్రావు పేరు ఎక్కడా ఎప్పుడు వినిపించినా కాపులు పూనకం వచ్చిన వాళ్లలా ఊగిపోయేవారు. ఆయన రాక కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూసేవారు. కాపుల్లో అంతకుముందు ఇంతటి చైతన్యాన్ని రగిల్చిన నాయకుడు మరొకరు లేరు, కానరారు. ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పరచుకుని పండక్కో పబ్బానికో కలిసి కబుర్లు చెప్పుకోవడమే, లేదంటే శుభానికో అశుభానికో పరామర్శలు పలకరింపుల్లాగానో కాపు సంఘాలు వర్ధిల్లుతున్న కాలమది. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక చైతన్యం కాగడా పెట్టి వెతికినా కాపుల్లో కనిపించని ఒక నిర్జీవ స్థితి అది. ఆ స్థితిగతులలో ఉండే మిరియాల వెంకట్రావు పయనం మొదలైంది. జనాభా దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు పొందలేని దుస్థితి, రాజకీయంగా ఒకానొక అనామక అనిశ్చితి, వెనుకబడిన తరగతుల జాబితా నుండి తొలగించబడడం వలన అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కాపులు మగ్గుతున్న తీరు మిరియాల వెంకట్రావు ధర్మాగ్రహానికి కారణమైంది. పాలకుల నిర్లక్ష్య వైఖరి, కులస్తుల నిర్లిప్తత రెండింటిపై ఒకేసారి అస్త్రాల్ని సంధించిన అనితర సాధ్యుడు మిరియాల వెంకట్రావు. ఆయన జీవితకాల పోరాటం
కృషి ఫలితమే నేడు ఇంతమంది కాపులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నిక కాగలుగుతున్నారు. మిరియాల వెంకట్రావు గారు తెలుగునాట కులస్తులలో చైతన్యాన్ని రగిల్చినటువంటి ఒకానొక క్రాంతిదర్శి, మహామహనీయుడు. 80వ దశకంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులస్తులందరినీ, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో బలిజలుగా, గోదావరి జిల్లాలలో తెలగా బలిజలుగా, బలిజ కాపులుగా, తెలగా కాపులుగా, నాయుళ్ళుగా, ఒంటర్లుగా, మధ్యాంధ్రప్రదేశ్లో తెలగా కాపులుగా, నాయుళ్ళుగా, కాపులుగా, అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలగా కాపులుగా, తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా ఉన్నటువంటి కులస్తులందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడానికి విశేష కృషి చేసినటువంటి మహామహనీయుడు మిరియాల వెంకట్రావు గారు. ఆయన తెలుగు రాష్ట్రాలలో కులస్తులందరినీ సంఘటితపరచడానికి ఆయన కాళ్లకు బలపాలు కట్టుకొని మరీ తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 23 జిల్లాల్లో 294 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కులస్తులందరినీ కలిసి వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించి వాటిని నిక్షిప్తం చేసి వాళ్ళ వెనకబాటుతనాన్ని అర్థం చేసుకొని ఆ దుస్థితుల్లో నుంచి చైతన్యాన్ని తీసుకురావడానికి నడుం బిగించినటువంటి ఒకానొక సమ్మోహన శక్తి మిరియాల వెంకట్రావు గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాపునాడు వ్యవస్థాపక చైర్మన్గా అందించినటువంటి సేవలు చిరస్మరణీయం. మరీ ముఖ్యంగా తోట బలిజలు, తెలగాలు వాళ్ళు మున్నూరు కాపులుగా ఎప్పుడు రూపాంతరం చెందారు, మున్నూరు కాపులుగా తమను తాము ఎప్పుడు నమోదు చేసుకొని ఆరంభించారు తెలంగాణలో ఉన్న విషయాలను వెలికి తీయడంలో కానీ, బలిజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ దుస్థితిని ఆయన చిత్రీకపడుతూ వాళ్ళలో చైతన్యాన్ని రగులుస్తూ ఆయన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగించినటువంటి పర్యటనలు కావచ్చు, మహాసభలు కావచ్చు, మరీ ముఖ్యంగా 1988 జూలై 10వ తేదీన కృష్ణానది పరివాహక ప్రాంతంలో లక్షలాది మంది కులస్తుల సాక్షిగా సాగినటువంటి కాపునాడు కార్యక్రమం, ఆ తర్వాత ఆనాటి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మిరియాల వెంకట్రావు గారు పోషించినటువంటి పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఆయన అన్ని రంగాలలో మన వాళ్ళు విశేష కృషి చేసి విశిష్ట వ్యక్తులుగా రూపాంతరం చెందాలని, వాళ్ళు ఉన్నత స్థానానికి రావాలని సంకల్పించినటువంటి వ్యక్తి, స్వప్నించినటువంటి మహాస్వాప్నికుడు. అటువంటి మహామహనీయుడికి ఇవాళ ప్రైమ్ 9 ద్వారా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. మీ చిల్లగట్టు శ్రీకాంత్. రాజకీయాల్లో దక్కే పదవి కొన్నాళ్లే ఉంటుంది, కానీ జాతి గుండెల్లో చోటు దక్కితే అది చిరస్థాయిగా నిలిచిపోతోంది. కాపు సామాజిక వర్గం ఐక్యతకై నిరంతరం పరితపించిన యోధుడు, కాపుల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ధీరుడు మిరియాల వెంకట్రావు. కాపులనే కాపుగాస్తూ జాతి అభివృద్ధికై అహోరాత్రులు శ్రమించిన ఉద్యమ శిఖరం మిరియాల వెంకట్రావు. ఇంతకు కాపుల సీఎం కుర్చీ మీద కూర్చోవల్లన్న మిరియాల ఆశయం నెరవేరుతుందా? ఇప్పటి వరకు రాజ్యాధికారం కోసం కాపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? మిరియాల వెంకట్రావు ధర్మాగ్రహానికి ఏకైక కారణం కాపులు వెనక్కి నెట్టివేయబడుతున్నారని. రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాలు కాపులతో పాటు మిగిలిన వర్గాలను బానిసలుగా చేసుకుని ఒకరు మార్చి ఒకరు రాజ్యాధికారం అనుభవిస్తున్న పరిస్థితిని చూసి మిరియాల చెలించిపోయారు. పాలక అగ్రవర్ణాలు కనీసం చట్టసభల్లో కాపులకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఆయన్ను మరింత ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది. ఇంకోవైపు రిజర్వేషన్లు కోల్పోయిన కాపులకు మరింత అన్యాయం జరగడం చూసి వెంకట్రావు చెలించిపోయారు. ఈ నేపథ్యంలోనే కాపు జాతి పునఃనిర్మాణానికి నడుం బిగించారు. ఎలాంటి రాజకీయ పదవులకు లొంగకుండా కాపులకు మిరియాల చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన కోరుకుంటే పెద్ద పెద్ద పదవులే ఆయన కాళ్ల దగ్గరకు వచ్చి ఉండేవి. అయితే జాతి ప్రయోజనాల కోసమే జీవితాన్ని అంకితమిచ్చిన వెంకట్రావుకు స్వప్రయోజనాలు పట్టలేదు. బహుశా అందుకేనేమో మిరియాల వెంకట్రావు కాపుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. స్వాతంత్ర్యం తరువాత కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పదవిని ఒక కొలమానంగా భావించవచ్చు. ఆ పదవి కోసమే ప్రధాన పోటీ జరుగుతుంది కాబట్టి ఈ పోలిక సరైనదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన
చేస్తున్న వ్యక్తుల సామాజిక వర్గాలు, ముఖ్యమంత్రి పదవి కోసం తపన పడుతున్న వర్గాలు, ఇప్పట్లో ఆ పదవి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేని వర్గాలు, ఇష్టమైన కష్టమైన కులాల పరిస్థితులను ఇలానే విశ్లేషించి చూడాలి. కుల రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాల గురించి కూడా తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాల్లో వెలమలు ప్రత్యేకం. జనాభా పరంగా చాలా చిన్న కులమైన, సామాజికంగా ఆర్థికంగా చాలా శక్తిమంతులు. ఆంధ్ర, తెలంగాణలో ఒకప్పుడు చాలా సంస్థానాలు వెలమల చేతుల్లో ఉండేవి. ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో ఎక్కువగా బలం కలిగిన ఈ వర్గం కోస్తా, రాయలసీమల్లో కూడా ఉనికిలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 2 వెలమలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1973-78 మధ్య జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రెడ్లు. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వీరి ప్రభావం ఎక్కువ. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తక్కువ. 1956 నుంచి 1983 మధ్య ముగ్గురు మినహా ముఖ్యమంత్రులంతా రెడ్లే. దశాబ్దాల పాటు దక్షిణ తెలంగాణ, రాయలసీమల్లో రెడ్ల ఆధిపత్యం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎంత పవర్ఫుల్గా ఉండేవారో చెప్పడానికి కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలే ఉదాహరణ. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో 1/3 వంతు రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులున్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో అయితే రిజర్వుడు సీట్లు తప్ప అన్ని చోట్ల రెడ్లే ఎమ్మెల్యేలైన పరిస్థితి ఉండేది. ఇక కమ్మ సామాజిక వర్గం విషయానికి వస్తే 1983 తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన 3 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు అత్యల్పంగా నెల రోజులు, చంద్రబాబు అత్యధికంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోని వెనక్కు నెట్టివేయబడుతున్న కాపులను రాజ్యాధికారం వైపు నడిపించడానికి మిరియాల వెంకట్రావు తన జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమం నడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను చైతన్యపరిచారు. ఇక కాపులు రిజర్వేషన్లు కోల్పోవడం కూడా వారు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోవడానికి కారణమైంది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాపులను వెనుకబడిన కులంగా 1915లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్ర ప్రాంతపు వెనుకబడిన తరగతుల జాబితాలో కాపులు కూడా ఉన్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జాబితాని స్వల్ప మార్పులతో ఆమోదించారు. అప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర వెనుకబడిన కులాల జాబితాతో పాటు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల జాబితా కూడా కొనసాగింది. దానివల్ల వెనుకబడిన తరగతులకు సంబంధించి 2 జాబితాలు ఉన్నాయి. అయితే 1956లోని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితా నుంచి కాపులను తొలగించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1961లో ఒక ఉత్తర్వు ద్వారా కాపులను మళ్లీ వెనుకబడిన తరగతి కింద గుర్తించేందుకు ప్రయత్నించగా ఆ జీవోను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27% ఉన్న కాపులు ఎన్నికల రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉండడంతో కాపు ఉద్యమం రాజకీయంగా కూడా కీలకంగా మారిపోయింది. ఈ పోరాటంలో మిర్యాల వెంకట్రావు సల్పిన కృషి ఎనలేనిది. కాపులను ముఖ్యమంత్రి చేయాలని ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా తాపత్రయపడేవారు వెంకట్రావు గారు. వారి అనుచరగణంలో మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. వారికి పూర్తి సహకారాలు అందించారు వెంకట్రావు గారు. ప్రతి జిల్లాలో కాపునాడు స్థాపించి కాపులకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి మిర్యాల వెంకట్రావు సారు. అలాగే ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏమి సలహాలు తీసుకోవాలన్నాడో వెంకట్రావు గారు సలహాలు తీసుకొని చేసేవాళ్ళు. వారు కూడా కులానికి అభివృద్ధి చెంది పలు రకాల పోస్టులు వాళ్ళంతా కాపులకు మాకు ఇవి కావాలని పోరాడిన వ్యక్తి, చాలా పెద్ద మౌనోన్నత వ్యక్తి వెంకట్రావు గారు.
చాలా మందికి చాలా స్ఫూర్తిభక్తిగా సాయం చేశారు. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్స్కు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండి కాపు కులానికే కాకుండా ఇతర కులాలకు కూడా వంగవీటి రంగా హత్యోదంతం తర్వాత కాపులు సంఘటితం కావడానికి, బలమైన వేదికగా తయారు కావడానికి అంతకు దశాబ్ద కాలంగా మిరియాల వెంకట్రావు కృషి దాగి ఉంది. పాలకుల్ని నిలదీసి శాసనసభ, లోక్సభ స్థానాలు అడిగే దమ్ము 1982కు ముందు కాపులకు లేకుండా పోయింది. ఆ సమయంలోనే టైగర్ మిరియాల గళమెత్తి గర్జించారు. ఓట్లు మావి, సీట్లు మీకా అంటూ అగ్రకుల పాలకులను కాలర్ పట్టుకుని నిలదీశారు. మిరియాల దెబ్బకు భయపడ్డ అగ్రకుల పాలకులు క్రమంగా కాపులకు రంగాలు రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ సమయంలోని కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి కావలసిన ఆలోచన దృక్పథం అలవడింది. అయితే ఇప్పటికీ రాజ్యాధికారానికి పూర్తిగా చేరువ కాలేకపోవడానికి ప్రధాన కారణం ఒక వేదిక గుండా మొదలైన ఉద్యమం, ఒక గొంతుక ద్వారా నినదించిన సిద్ధాంతం కొంతమంది స్వార్థపూరిత కుట్రలకు నిశ్శబ్దాన్ని ఆశ్రయించాల్సి రావడం వల్లే. ఒక మేధావి మౌనం దేశానికే నష్టమన్నట్టు మిరియాల వెంకట్రావు సిద్ధాంతాల్ని, ఆశయాల్ని ఆచరించే తరం తయారుగా లేకపోవడం, ఎవరూ నాయకులుగా అవతారమెత్తినా వ్యక్తిగత ఎజెండాతో తయారు కావడం వలన కాపులకు ఇంకా రాజ్యాధికారం దక్కలేదన్నది విశ్లేషకుల వాదన. ఇక మిరియాల వెంకట్రావు స్ఫూర్తితో సంఘటితమైన కాపులు ఇప్పటి వరకు రాజ్యాధికారం కోసం చేసిన ప్రయత్నాలను ఒకసారి పరిశీలిస్తే, రాష్ట్రంలో కమ్మ, రెడ్డి తర్వాత తమదే అధికారమని కాపులు గత 3-4 దశాబ్దాలుగా కలలు కంటున్నారు. కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అవి ప్రతిసారి కలలుగానే మిగిలిపోతున్నాయి. తెలుగునాట అత్యధిక జనాభా కలిగిన సామాజిక సమూహం కాపులే. కాని గత వైఫల్యాలను విశ్లేషించి, ప్రస్తుత పరిణామాలు పరిశీలించి చూస్తుంటే అధికారం అందిపుచ్చుకోవడంలో కాపులు విఫలమవుతూనే ఉన్నారని చెప్పొచ్చు. 1980 దశకంలో మిరియాల వెంకట్రావు నేతృత్వంలో కాపునాడు ఏర్పాటైంది. విజయవాడలో హింసా రాజకీయాలు తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భవించడం, దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరడంతో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వంగవీటి రంగాపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. టీడీపీ అధికారంలోకి రావడం, టీడీపీలో దేవినేని నెహ్రూ ఉండడంతో రంగా కదలికలపై నిఘా పెరిగి పోలీసు ఒత్తిడి కూడా తోడయ్యింది. దీంతో లోతుగా ఆలోచించి రంగాను రక్షించుకోవడమే లక్ష్యంగా కాపునాడును ప్రతిపాదించారు. ప్రముఖ కాపునేత మిరియాల వెంకట్రావు అధ్యక్షుడిగా కాపునాడు ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం తీరు రంగాపై కక్షగట్టారా అన్నట్లుగా సాగింది. రంగాను కాపాడుకునే క్రమంలో భాగంగా విజయవాడ కృష్ణానదీ తీరాన కాపునాడు పేరుతో ఒక మహాసభ తలపెట్టారు. ఈ కాపునాడుకు కాపు పెద్దలు పేర్ని కృష్ణమూర్తి, బూరగడ్డ నిరంజనరావు, సామినేని విశ్వనాథం, చేగొండి హరిరామ జోగయ్య, జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మీనారాయణ వంటివారు తోడ్పాటు అందించారు. రంగా ఎమ్మెల్యేగా క్రేజ్ సాధించడం, ఎన్టీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం లాంటి పరిణామాలతో కాపులకు రాజ్యాధికారంపై ఆశలు చిగురించాయి. ఆ తర్వాత రంగా హత్య జరిగే వరకు కాపులకు రాజ్యాధికారం సాధించగలమన్న నమ్మకం ఉండేది. అయితే రంగా హత్య తర్వాత కాపుల్లో రాజ్యాధికారంపై ఆశ మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు స్థాపించిన ప్రజారాజ్యంతో తిరిగి చిగురించింది. అయితే కమ్మ, రెడ్డి తర్వాత రాష్ట్రాన్ని ఏలేది తామే, అధికారమిక తమదే అనే కాపుల కలలు ఫలించలేదు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 18 స్థానాలు గెలుచుకున్న ప్రజారాజ్యం పార్టీ చివరికి వైఎస్ మరణం తర్వాత 2011లో కాంగ్రెస్లో విలీనమైంది. ఆ తర్వాత 2014కు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో మరో కొత్త పార్టీ ప్రారంభించి 2019 ఎన్నికల బరిలో నిలిచినా కాపుల ఆశలు ఫలించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాపుల పార్టీ అనే పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. తనది రెల్లి కులమని కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించుకున్నారు.
అయితే కాపు కులస్తుడు ముఖ్యమంత్రి అయితే చూసి చచ్చిపోవాలనుందని గతంలో పలుమార్లు మిరియాల వెంకట్రావు మీడియా ముఖంగానే బహిరంగంగా తన కోరికను బయటపెట్టారు. ఆ మాటలను బట్టి వెనక్కు నెట్టివేయబడుతున్న కాపుల ఉన్నతి కోసం మిరియాల లక్ష్యం, ఆశయం ఎప్పటివో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం జనసేనతో పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కాపుల చేతుల్లోనే ఉంది. మరి రాబోయే రోజుల్లో అయినా కాపు సామాజిక వర్గం సీఎం పీఠం అందుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈనాడు కాపులు కొద్దో గొప్పో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే అది మిరియాల వెంకట్రావు లాంటి మహోద్యమ శక్తుల కృషి ఫలితమే అని చెప్పక తప్పదు. కాపులకు రాజ్యాధికారం సిద్ధించినప్పుడే మిరియాల వెంకట్రావుకు ఘనమైన నివాళి. ఏది ఏమైనా మిరియాల రగిలిచిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కాపులు రాజ్యాధికారం దిశగా ముందడుగు వేస్తారా, లేదంటే అగ్రకుల పాలకుల కింద బానిసలుగానే మిగిలిపోతారా అన్న విషయాలను కాలమే నిర్ణయించాలి. ఇక ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.